ప్రాచీన కాలంలో అలింగపురాన్ని జయసింహుడు అనే గొప్ప మహారాజు పరిపాలించేవాడు. ఆయన కళలను, పండితులను ఎంతగానో ఆదరించేవాడు. వివిధ రాజ్యాల నుండి వచ్చిన కళాకారులను ఆహ్వానించి వారి కళ ప్రదర్శనలను తిలకించి వారికి మంచి బహుమతులు ఇచ్చేవాడు. ఒకరోజు ఆ రాజ్యసభకు ఒక మహాపండితుడు వచ్చాడు. ఆయన అనేక భాషలను అనర్గళంగా మాట్లాడగల సామర్థ్యం కలవాడు. ఆ పండితుడు మహారాజును ఉద్దేశించి, మహారాజా, మీ పండితులెవరైనా నా మాతృభాషను కనుక్కొనగలరా అంటూ సవాలు విసిరాడు. ఆస్థానంలో ఉన్న పండితులందరూ ముందుకు వచ్చి ఆ పండితుడిని వేర్వేరు భాషలలో ప్రశ్నలు అడిగారు. ఆశ్చర్యకరంగా ఏ భాషలో ప్రశ్న అడిగినా ఆ పండితుడు ఏమాత్రం తడుముకోకుండా ఆ భాష తన మాతృభాషే అయినట్లుగా సమాధానం చెప్పసాగాడు. చివరికి ఆస్థాన పండితులంతా విసిగిపోయి తమ చేతులెత్తేశారు. మీ రాజ్యంలో నా మాతృభాషను కనిపెట్టగల మేధావులే లేరా అంటూ ఆ పండితుడు అహంకారంతో ప్రశ్నించాడు. మహారాజు వెంటనే తన నమ్మకస్తుడైన మహామంత్రి వైపు చూశాడు. మహామంత్రి ఆ పండితుడిని దగ్గరకు పిలిచి తనకు తెలిసిన కొన్ని భాషలలో ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. పండితుడు యథావిధిగా అద్భుతంగా జవాబులు చెప్పసాగాడు. ఎంతటికీ పండితుడు తడబడకపోవడంతో చివరకు మహామంత్రి ఒక నాటకం ఆడాలని నిర్ణయించుకున్నాడు. విసుగు చెందినట్లుగా నటిస్తూ కోపంతో ఒక సైనికుడి ఖడ్గాన్ని తీసుకున్నాడు. ఖడ్గాన్ని గట్టిగా పట్టుకొని ఆ పండితుడిపై వేటు వేయడానికి సిద్ధమైనట్లుగా అభినయించాడు. మహామంత్రి వేటు వేయబోయే సమయానికి ప్రాణభయంతో ఆ పండితుడు బిగ్గరగా అరిచాడు. అమ్మో, కాపాడండి! అతను ఈ మాట కన్నడ భాషలో పలికాడు. వెంటనే మహామంత్రి తన ఖడ్గాన్ని దించి చిరునవ్వుతో మహారాజుతో ఇలా అన్నాడు. మహారాజా, ఆ పండితుడి మాతృభాష కన్నడం. మనం ఆపదలో ఉన్నప్పుడు లేదా అత్యంత ఒత్తిడిలో ఉన్నప్పుడు మన మాటలు సహజంగా, అపాయత్నంగా మన మాతృభాషలోనే బయటకు వస్తాయి. తప్పు ఒప్పుకున్న ఆ పండితుడు తన మాతృభాష కన్నడమేనని అంగీకరించాడు. సభలో ఓటమిని ఒప్పుకొని తలదించుకొని అక్కడి నుండి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. నీతి: కపటం లేకుండా సహజంగా మనిషి మాట్లాడే భాష అతని మాతృభాషే. మన మనసు ఆపదలో ఉన్నప్పుడు లేదా అత్యంత ఉద్వేగంలో ఉన్నప్పుడు మనకు అత్యంత సుపరిచితమైన భాషలోనే స్పందిస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి. బాయ్ బాయ్.